మనందరం ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి స్వధర్మం గురించి అయితే, మరోసారి పరధర్మం గురించి. ఎక్కడైనా అధర్మం జరిగితే దాని గురించి చర్చించుకుంటూ ఉంటాం. ఎన్నో అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ధర్మం, ఈ ధర్మం అంటే ఏమిటి? ఇది ఎవరికి అర్థమవుతుంది? ఒకవేళ నన్ను చెప్పమంటే గనక నేను సులభంగా చెప్తాను. ధర్మం అంటే ప్రతి మనిషిని ఇతర మనుషులతో పాటు యావత్ ప్రపంచంతోనూ కూడా ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. అందుకేగా మీరు ఏదైనా ధార్మిక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మీ మనసుకు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది, అవునా? అలాగని ధర్మం గురించి తెలిసినా ఆ వ్యక్తి ధర్మ మార్గంలోనే నడుస్తాడని చెప్పడం సాధ్యం కాదు. ఎప్పుడైతే సంబంధాల మధ్య సంఘర్షణ పెరుగుతుందో అప్పుడు కోరికలు జనిస్తాయి, క్రోధం బయటకొస్తుంది, అహంకారం రొమ్ము విరుచుకుంటుంది. దాంతో నాశనమయ్యేది మౌలిక ధర్మమే. ఇక రెండవ మహత్తరమైన గుణం ఈ సారథుల్లో ఉండాల్సింది ఏమిటంటే అదే ధర్మవీర గుణం. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే ఎవరవుతారు ఆ వ్యక్తి? ఎవరు తన నిర్ణయాన్ని అంచెలంచెలుగా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తే ఈ ప్రపంచం నుంచి విడివడి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించే ఈ మహాకార్యంలో నాకు సారథి కాగలడు. మీరు కూడా నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.